అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు గోబిల అక్షర పబ్లిక్ స్కూల్లో శనివారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హైదరాబాద్ కు చెందిన వెల్నెస్ కోచ్ జెసి రెడ్డి చక్కటి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో సహజ సిద్ధమైన ఉత్పత్తులను వినియోగించి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. ఆయన ప్రత్యేకంగా నల్ల అల్లం దుంపలు సారంతో తయారైన VR4 మందు బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, కాళ్ల నొప్పులు వంటి వ్యాధులకు సహాయపడుతుందని చెప్పారు. ఈనాటి వరల్డ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కు విచ్చేసిన ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆరోగ్య విషయానికి వస్తే శ్రద్ధ పెట్టట్లేదు. డబ్బు సంపాదించాలనేటటువంటి యావలో ప్రతి ఒక్కరు పరిగెత్తాము. మనం ఒక్కసారి మన స్కూల్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం. మనందరం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరికైనా స్పెక్ట్స్ ఉండేవా సార్? అంటే కళ్ళద్దాలు పెట్టుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళ? చాలా తక్కువ, వెరీ రేర్. 100 మంది ఉన్నారు మీ క్లాస్లో అంటే ఒకరికో ఇద్దరికో ఉండేవి. మేము చదివేటప్పుడు అయితే మీకన్నా ఒక 10 to 15 years ముందు కాబట్టి అప్పట్లో అసలు స్పెక్ట్సే లేవు. అంటే ఎవరికి సైట్ లేకుండా చక్కగా స్కూల్కి వచ్చేవాడు. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు రాదు, మన ఎదురింట్లోనో మా పిల్లలకి కూడా ఇంజెక్షన్స్ ఇస్తాం. అందువల్ల అది సప్పని పెరిగి 2 kgs అవుతారు. దాన్ని కట్ చేసి మన పిల్లలకు పెడతాం. అందుకనే మన పిల్లలు 13 ఏళ్లలో మెచ్యూర్ అవ్వాల్సిన అమ్మాయి 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ప్రీ మెచ్యూర్ అయిపోతాం. వాళ్ళలో కొంచెం తొందరగా తెలుస్తుంది. అదేవిధంగా సార్, మా అమ్మకి థైరాయిడ్ లేదు, మా అమ్మమ్మకి కూడా థైరాయిడ్ లేదు. ఇప్పుడు వేరాజ్ మై వైఫ్, ఇప్పుడున్న పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇంతకుముందు 20-30 ఏళ్లకు ముందు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మన తిండిలో మార్పు జరిగింది. మన ఇంట్లోకి పేస్టులు వచ్చినాయి. ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేస్తున్నటువంటి పేస్టులు ఎప్పుడైతే మనం వాడడం మొదలెట్టామో, బొగ్గు, ఉప్పుతో తోలినప్పుడు ఏ మహిళలకి ప్రాబ్లం లేదు. అదేవిధంగా వేప పూలతో తోలినప్పుడు మన ఎవరికీ లేదు. ఈ రోజు ఇవన్నీ ఈ మల్టీనేషనల్ కంపెనీలు రావడం వల్ల వారు ఇచ్చేటటువంటి ఉత్పత్తులన్నీ వాడి థైరాయిడ్ గ్లాండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దాని ప్రొడక్షన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కొంతమంది డాక్టర్లు, సైంటిస్టుల బృందాలని థాయిలాండ్ లోని కులెన్ పర్వత ప్రాంతాల్లోకి పంపించింది. ఏమయ్యా, థాయిలాండ్ లో కులెన్ పర్వత ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలు, సొసైటీస్ ఏవి కూడా ఎవరికి హార్ట్ అటాక్ లేదు, క్యాన్సర్ లేదు, హెల్తీగా నిండు నూరేళ్లు ఉంటున్నారు. మరి వాళ్ళు ఏం తింటున్నారో ఒకసారి మీరు అధ్యయనం చేసి దాని మీద ఒక రీసెర్చ్ పేపర్లు పంపించండి అని పంపించారు. అప్పుడు వీళ్ళు వెళ్ళారు, ఈ డాక్టర్లు, సైంటిస్టుల బృందం వెళ్తే నిజంగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గుర్తించిందో అదే విషయం అక్కడ జరిగింది. అక్కడికి వెళ్తే 60 ఏళ్ల మహిళ కూడా ప్రెగ్నెంట్ అయి ఉండడాన్ని చూశారు. ఆశ్చర్యం వేసింది వెళ్ళి. 60 ఏళ్లలో ప్రెగ్నెన్సీ అంటే ఎంత హెల్తీగా ఉంటే విమెన్. అదేవిధంగా మగవాళ్ళు కూడా 90 ఏళ్లలో చకచకా నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవన్నీ చూసి ఆశ్చర్యం వేసి వాళ్ళు మీరేం తింటున్నారు అని అడిగారు. మనందరికీ తెలుసు ఆహారమే ఔషధం అని. సో వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు, ఏం తింటున్నారని వాళ్ళ మీద అధ్యయనం చేసినప్పుడు వారంలో ఒకరోజు మేము నల్ల అల్లం యొక్క దుంపల యొక్క సారాన్ని 7 సార్లు పొంగించి ఏదో చేసి ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు. అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయింది. అలా 1975లో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ 2020 నాటికి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో పబ్లిష్ అయ్యింది. ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది, నల్లల్లం, అదేవిధంగా హార్ట్ ని ఎట్లా కాపాడుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, అదేవిధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ, డిసీజులు కానీ ఏ విధంగా బయటేస్తుంది అనే విషయాన్ని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి మళ్ళీ ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు. అంటే అవి ఈ భూమి మీద మనం తినే ఆహారంలో ఎక్కడా దొరకనటువంటివి 5,7 డైమిథాక్సిఫేమోన్స్ ఓన్లీ నల్ల అల్లం దుంపల్లో మాత్రమే దొరుకుతుంది. మీరు గూగుల్లో కొట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్, దాంతో పాటు 141 రకాల బయోఫ్లవనాయిడ్స్, అదే కాకుండా ALA ఆల్ఫోలెనిక్ యాసిడ్ అంటే మన బ్రెయిన్ హెల్త్ కి, ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ C, విటమిన్ K, ఆల్ బి విటమిన్స్ ఉన్నాయి. మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, మెగ్నీషియం, జింక్, అదేవిధంగా సెలీనియం ఇందులో ఉంది.
ఇవన్నీ ఉండడం వల్ల ఒక సంపూర్ణ ఆహారంగా ఇది మన శరీరానికి అందుతుంది. సో ఇక్కడ చూడండి, దీనికి ఒక పేరు పెట్టారు, VR4 అని. ఏమని పెట్టారు? VR4. బ్రాండ్ నేమ్ VR4. ఇందులో ఉండేది మాత్రం బ్లాక్ జింజర్, రైట్? సో VR4 అని ఎందుకు పెట్టారంటే, V ఫర్ వోల్టన్ అని, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. అంటే 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తున్నాయి. సో అందుకని దీన్ని VR4 గా నామకరణం చేయడం జరిగింది. ఈ R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ అంటే ఏంటి? రిమూవ్స్ అంటే మనందరికీ తెలుసు, తొలగించడానికి. ఏది తొలగిస్తుంది? మీరు చూస్తా ఉన్నారు ఇటీవల. దీనంతటికి కారణం మనం తినేటటువంటి తిండి మీద మనం దృష్టి పెట్టట్లేదు. అందరూ ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నారే కానీ నిజంగా శరీరం కోరుకునేటటువంటి ఆహారం ఎవరు పెట్టట్లేదు. దాని గురించే ఈరోజు మనం మాట్లాడతాం. సో ఈరోజు మీ ముందుకి మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారం కరెక్ట్ గా లేదు కాబట్టి, ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెడుతున్నాం కదా, అందులో ఏముండాలంటే పోషకాహారాలు ఉన్నాయి, అంటే పోషకాలు ఉండాలి. సో న్యూట్రియంట్స్ అనేది శరీరానికి అందట్లేదు. సో తగినన్ని న్యూట్రియంట్స్ ఏ విధంగా ఇవ్వాలనేదే మనం చర్చ చేయబోతాం. మన తాత, మన ముత్తాత 100 years బతికాడు. మనం వచ్చేసరికి ఎన్నాళ్ళు బతుకుతామో గ్యారెంటీ లేదు. సరే, మనం 100 ఏళ్ళు బ్రతుకుతామో లేదా పక్కన పెడితే, బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హెల్తీగా ఉండాలనేదే ఉద్దేశం. దానికోసమే ఈ సెషన్ మనం ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని. తెలుసా తెలీదా? అల్లం, ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ పడిన వాళ్ళు ఉంటారా సార్? ప్రతి ఒక్కరికి అల్లం పడతారు. అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది ఒకటి ఉందని? తెలుసా అండి నల్ల అల్లం ఒకటి ఉందని? ఇది నల్ల అల్లం అనేది భారతదేశంలో పండదు. ఇది థాయిలాండ్ లో పండుతుంది. మరి థాయిలాండ్ లో పండేటటువంటి నల్ల అల్లాన్ని ఇవాళ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇదే డాక్టర్లు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ని ఆన్లైన్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఆహారం కరెక్ట్ గా లేదు కాబట్టి, ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెడుతున్నాం కదా, అందులో ఏముండాలంటే పోషకాహారాలు ఉన్నాయి, అంటే పోషకాలు ఉన్నాం. సో న్యూట్రియంట్స్ అనేది శరీరానికి అందట్లేదు. సో తగినన్ని న్యూట్రియంట్స్ ఏ విధంగా ఇవ్వాలనేదే మనం చర్చ చేయబోతాం. మన తాత, మన ముత్తాత 100 years బతికాడు. మనం వచ్చేసరికి ఎన్నాళ్ళు బతుకుతామో గ్యారెంటీ లేదు. సరే, మనం 100 ఏళ్ళు బ్రతుకుతాం లేదా పక్కన పెడితే, బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హెల్తీగా ఉండాలనేదే ఉద్దేశం. దానికోసమే ఈ సెషన్ మనం ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని. తెలుసా తెలీదా? అల్లం, ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ పడిన వాళ్ళు ఉంటారా సార్? ప్రతి ఒక్కరికి అల్లం పడతారు. అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది ఒకటి ఉందని? ఆశ్చర్యం వేసి వాళ్ళు మీరేం తింటున్నారు అని అడిగారు. మనందరం తెలుసు ఆహారమే ఔషధం. సో వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు, ఏం తింటున్నారని వాళ్ళ మీద అధ్యయనం చేసినప్పుడు, వారంలో ఒక రోజు మేము నల్ల అల్లం యొక్క దుంపల యొక్క సారాన్ని 7 సార్లు పొంగించి ఏదో చేసి ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు. అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయింది. అలా 1975లో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ 2020 నాటికి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో పబ్లిష్ అయ్యాయి. ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది నల్లలో, అదేవిధంగా హార్ట్ ని ఎట్లా కాపాడుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, అదేవిధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ డిసీజులు కానీ ఏ విధంగా బయటేస్తుంది అనే విషయాన్ని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి మళ్ళీ ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు. మరి దాని గురించి నేను మీ ముందుకి వచ్చాను. చెప్పగలరా? 1 kg 4500, అంత పవర్ఫుల్, అంత రేట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంత గొప్ప. సో ఇవాళ ఈ నల్లారం దుంపల్ని మలేషియా, మన థాయిలాండ్ నుంచి తీసుకుని వచ్చి మలేషియాలో ఉన్న మన ఫ్యాక్టరీలో వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 5,7 డైమిథాక్సీఫ్లేవోన్స్ అనేది తీస్తారు. అంటే అవి ఈ భూమి మీద మనం తినే ఆహారంలో ఎక్కడా దొరకనటువంటివి 5,7 డైమిథాక్సీఫ్లేవోన్స్. ఓన్లీ నల్ల అల్లం దుంపల్లో మాత్రమే దొరుకుతాయి. మీరు గూగుల్లో కొట్టి కూడా సెర్చ్ చేయొచ్చు. అదే విధంగా విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్, దాంతో పాటు 141 రకాల బయోఫ్లవనాయిడ్స్, అదే కాకుండా ALA, ఆల్ఫా ఎలమిక్ యాసిడ్, అంటే మన బ్రెయిన్ హెల్త్ కి,
ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. భార్య భర్తలకు ఇది ఇస్తే ఒక 30 గంటలకు పిల్లలు. సింపుల్. IVF కింద 4-5 లక్షలు తినేస్తారు. సో కాబట్టి దయచేసి పంచరాలు ఏది ఉన్నా ఇదేం చేయదు, ఇది మీ శరీరానికి సహకరిస్తుంది, మీ బాడీ. సో మందులు కావు సార్, దయచేసి మనం తినే ఆహారమే అవసరం, అంతేగాని మందులు కావు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నారని మనందరినీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ఎలా దాని నుంచి ఫ్రీగా బయటపడతారు. దీని అంతా మనం నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఒక పక్క ప్యానల్ లేకపోయినా ఎంతసేపు మీరు కూర్చున్నారంటే మీ ఓపికని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, హరి గారు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం వీలైనంత వరకు సద్వినియోగం చేద్దాం. అందరికీ ఎడ్యుకేషన్ ఇద్దాం. ఈరోజు స్కూళ్ళలో కాలేజీలలో హెల్త్ గురించి చెప్పండి. ఈ ప్రపంచం అంతా మన దగ్గర ఉండి హెల్త్ లేకపోతే ఏం చేస్తాం? కాబట్టి మనం ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ దీనికి సంబంధించిన ప్రోడక్ట్ మన హరి గారి దగ్గర అందుబాటులో ఉంటుంది. దయచేసి మీరు అందరూ చూడొచ్చు. తర్వాత ఊళ్ళలో తాగే వాళ్ళు ఎక్కువైంది, మనం యూత్ గురించి మన దాంట్లో ఎక్కువైంది. ఇతను తాగి 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 ఎక్కడనే 90% ఏ సమస్యతో మీరు VR4 తీసుకున్నారండి? లివర్ డ్యామేజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ అయింది? ఎందుకని డ్యామేజ్ అయింది? క్లీన్ చేయడం వల్ల రోజు తాగేవారు. ఎన్నేళ్ళు పాటు తాగేంటారు? సో 40 years 75% డ్యామేజ్. ఓకే సార్, ఏం చెప్పారు సార్? ఎప్పుడు ఇచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? ఓకే